నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిషికొండను బోడిగుండు చేసి కట్టిన రిషికొండ ఇంటిని రోజా చేతుల మీదుగా ప్రారంభింపజేశారు సీఎం జగన్. రిషికొండ నిర్మాణంపై కోర్టు అనుమతి లేకున్నా, ఇది అక్రమ నిర్మాణమని తెలిసినా, కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు లేకున్నా దాన్ని నిర్మించారు. అయితే అంత సీక్రెట్గా, అంత కొద్ది మంది సమక్షంలో దాన్ని అంత హడావుడిగా ఓపెనింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకప్పుడు ప్రజావేదిక చట్టవిరుద్ధమని కూల్చేసిన జగన్ ఇప్పుడు రిషికొండ నిర్మాణం ఎంత సక్రమమని ఆయన అనుకుంటున్నారు? దీనిపై మరిన్ని వివరాలు మనకు అందించేందుకు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇదే జగన్ ఒకప్పుడు ప్రజావేదిక చట్ట వ్యతిరేకమని చెప్పి చట్టవిరుద్ధంగా కట్టారని కూల్చేశారు. ఇప్పుడు ఇదే మరి ఆయన చట్టవిరుద్ధమని తెలిసినా కూడా రిషికొండపై నిర్మాణం చేపట్టారు. ఆయన సొంత అవసరాల కోసం, విలాసాల కోసం కావచ్చు, పైకైతే ప్రభుత్వాన్ని మేము విశాఖలో ఏర్పాటు చేయబోతున్నాం, అందుకని ప్రజా అవసరాల కోసం కట్టాం ఏదో చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీన్ని ఎందుకు ఇంత హఠాత్తుగా ఓపెనింగ్ చేశారంటారు? అక్కడ రిషికొండ మీద అంతకు ముందర ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది. అదేంటంటే ఈ టూరిస్టులు, విశాఖపట్నం వచ్చే టూరిస్టులు ఆ ఋషికొండ రిసార్ట్ మీదకి వెళ్తే బీచ్ మొత్తం వ్యూ కనపడుతుంది, సముద్రం బీచ్ వ్యూ కనపడుతుంది. అదొక వింటేజ్ పాయింట్ లాగా ఉండేదన్నమాట. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సౌకర్యంగా ఉండటానికి అని చెప్పి అక్కడ ఒక రిసార్ట్ కట్టారు. అక్కడ రిసార్ట్ కడితే ఆ రిసార్ట్ ద్వారా, ఆ రిసార్ట్ కట్టిందేమో 9 కోట్లతోటే అంత కట్టారు అప్పట్లో. దాని ద్వారా సంవత్సరానికి 12 కోట్ల ఆదాయం వచ్చేది, అంటే ఈ టూరిస్టుల కారణంగా. అది ఒక ఆస్పెక్ట్. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు అంటే, అక్కడ చాలా కొత్త భవనాలు అవి టూరిజం కట్టిన కొత్తగానే కట్టింది. అక్కడ వాటన్నిటినీ నేలమట్టం చేసేసాడు. నేలమట్టం చేసేసిన తర్వాత అక్కడ ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఇక్కడ టూరిజం గెస్ట్ హౌస్ ఉంది, దీన్ని కూలగట్టేసి ఆ మొత్తం కొండ మొత్తం చదును చేస్తున్నారు, ఇది పర్యావరణానికి విఘాతం కలిగించే చర్య అని చెప్పి కోర్టుకు వెళ్తే, కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఎక్కడైతే గెస్ట్ హౌస్ ఉందో అక్కడే కడుతున్నాము అని చెప్పారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే కొండ మొత్తం కొట్టేశారు. కొండ మొత్తం పైన కింద మొత్తం కొట్టేసి అక్కడ 530 కోట్ల రూపాయలతో కట్టారు. మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో 530 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పెద్ద భవంతి, రాజప్రాసాదం నిర్మించారు. అక్కడ ఆ రాజప్రాసాదం ఎందుకు నిర్మించారు? అన్ని కోట్లు పెట్టి ఎందుకు నిర్మించారు? ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న ప్రశ్న అదే. ఎందుకు అంటే అక్కడ శారదా పీఠం అని ఒక పీఠం ఉంది. ఆ పీఠంలో ఒక స్వామివారు ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే, జగన్కి ఏం చెప్పాడంటే, నీ జాతకం ప్రకారం విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తే నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావు అని చెప్పాడు ఆయన. అందుకని ఇది పట్టుకొని ఆ సెంటిమెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడే, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అంటే హిందూ మతాన్ని కూడా నమ్ముతాడు అనమాట. హిందూ స్వామీజీలు చెప్పింది కూడా నమ్ముతాడు. అట్లా నమ్మేసి అక్కడ మొదలుపెట్టాడు. ఆయన రావటానికే మొదలుపెట్టాడు, కానీ బయట ఎక్కడా చెప్పలేదు, అధికారికంగా ఎవరికి చెప్పలేదు. కాకపోతే ప్రతిపక్షాలు మొదటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు కడుతున్నావు? నువ్వు అసలు అది ప్రభుత్వందా, నీ ప్రైవేట్దా, నువ్వు సొంతంగా కట్టుకుంటున్నావా ఏంటి చెప్పు అని చెప్పి అడిగితే ప్రతిపక్షాలు వాళ్ళు అక్కడికి వెళ్లకుండా రోడ్లన్నీ బంద్ చేసేసారు. హైకోర్టు ఒక అడ్వకేట్ కమిషన్ని పంపించింది. అడ్వకేట్ కమిషన్ని కూడా లోపలికి పోనివ్వకుండా పోలీస్ ఎస్కార్ట్ తోటి దూరంలో చూపించి బయటికి తెచ్చారు. అంటే అంత రహస్యంగా, అంత గోప్యంగా అక్కడ నిర్మాణం జరిగింది. అక్కడ ఏంటి అంటే, పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యల్ని ఏవి కూడా కేంద్ర పర్యావరణ శాఖ ఒప్పుకోదు. సముద్రం పక్కన, అందులోనూ కొండ మీద బోరింగులు వేయటం నిషేధం. కానీ ఋషికొండలో అటువంటి బోరింగులు 7 వేశారు. ఇది ఎవరో వేరే వాళ్ళు వీళ్ళు చెప్పటం కాదు, ఇది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పంపించిన ఒక కమిటీ అది చూసి ఇక్కడ ఉల్లంఘనలు జరిగినాయని చెప్పి ఇచ్చింది. అంటే ఈ విధంగా
అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్గా ఒక ఉల్లంఘన చెప్పి ఇటువంటి ఉల్లంఘనలు చాలా ఉన్నాయి అందులో. అంటే మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది అసలు ఉల్లంఘనలతోటి ఉన్న భవనం, అది కోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు దాని మీద చాలా నిశ్చితంగా పరిశీలించి చెప్పింది. ఇప్పుడు ఇంకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అది దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని పంపించింది. ఆ నిపుణుల కమిటీ దీని మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ స్పెషల్ దీన్ని ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు కోర్టు కొంత టైం ఇచ్చింది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇంకొంచెం టైం కావాలండి మాకు అని అడిగితే కోర్టు టైం ఇచ్చింది. అంటే ఈ మొత్తం టోటల్ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించిన విషయం అంతా కూడా సబ్జుడిస్, అంటే కోర్టు ఆధీనంలో ఉన్నది. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, చట్ట ప్రకారం తీసుకోకూడదు. మరి టూరిజం మంత్రి రోజా వాటిని ఇనాగరేషన్ ఎట్లా చేస్తుంది? మామూలుగా అయితే ఏ చిన్నదైనా కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి చేస్తాడు. ఇక్కడ ఏం చేశాడు? రోజాని పంపించి చేయమని చెప్పాడు. అంటే రేపొద్దున కోర్టు ధిక్కరణ కేసు వస్తే రోజా మీద పడుతుందన్నమాట. అంటే ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకొచ్చి టూరిజం మంత్రి రోజాని అక్కడ ఫిక్స్ చేశాడు. అంటే కోర్టు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా. అప్పుడు కోర్టు పర్వ్యూలో ఉన్న దీన్ని నువ్వు ఎట్లా ఇనాగరేట్ చేస్తావమ్మా అని అడుగుతారు. అడిగినప్పుడు కోర్టు ధిక్కరణ కేసు రోజా మీద పడుతుంది. ఇప్పుడు మంత్రి రోజా ప్రమాదంలో చిక్కుకొని ఉన్నది. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, నీకేదో నీ సెంటిమెంట్ తోటి నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎవరో స్వామి చెప్పాడని నువ్వు పర్యావరణాన్ని ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 530 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద భవంతి నిర్మించుకొని, దానికి తోడు ఇప్పుడు ఋషికొండ అనేది విశాఖపట్నానికి సహజంగా ఉండే రక్షణ కవచం. అంటే ఏమన్నా తుఫాన్లు అవి వచ్చినా కానీ ఆ ఋషికొండ దగ్గర ఆగిపోతాయి. ఋషికొండ అదొక అడ్డంకిలాగా ఉంటుందన్నమాట. అది సహజంగా విశాఖపట్నానికి సహజమైన రక్షణ కవచం లాంటిది ఋషికొండ ప్రాశస్త్యం అది. అందుకని గతంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా ఋషికొండని కాపాడుతూ వచ్చినాయి. దానికి చుట్టూతా రోడ్లు వేశారు కానీ ఋషికొండని ఎవరు టచ్ చేయలేదు. అక్కడ విశాఖపట్నంలో చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల మీద భవనాలు వచ్చినాయి. అవి మిగతా కొండలు వేరు, ఈ కొండ వేరు. సో దీనికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉన్నది. పర్యావరణానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సముద్రానికి దగ్గరలో ఉంటుంది. అంటే కోస్టల్ జోనల్ రెగ్యులేషన్స్ పరిధిలోకి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ అన్ని కారణాల దృష్ట్యా ఋషికొండని కదిలించకూడదు. అటువంటి మొత్తం అన్నీ కూడా జగన్ ప్రభుత్వం మొత్తం నియమాలు నిబంధనలు అన్నిటినీ ఉల్లంఘించి ఈ భవనాన్ని అక్కడ కట్టుకొని ఇప్పుడు అమరావతి నుంచి అక్కడికి కదిలి వెళ్ళటానికి ఆస్కారం లేదు జగన్మోహన్ రెడ్డికి కోర్టు కేసుల దృష్ట్యా. అందుకని ఏం చేశాడంటే డొంక తిరుగుడుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలి అంటే నేను నా కార్యాలయము ప్లస్ హెచ్ఓడీలు అందరూ కూడా వెళ్ళి విశాఖపట్నంలో కాపురాలు ఉండాలి, ఉంటే ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది, అందుకని మేము వెళ్తున్నాం అని చెప్పి ఒక జీవో ఇచ్చి ఇదంతా చేశారు. ఇదంతా చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి అంటే దాని మీద అధికారులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం చేసింది, విశాఖపట్నం మొత్తం తిరిగాము, కానీ ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా ఆయన ఉండటానికి అనువుగా ఈ ఋషికొండలో కట్టిన టూరిజం గెస్ట్ హౌస్ సూటబుల్గా ఉంటుంది, అందువల్ల ఈ టూరిజం గెస్ట్ హౌస్ని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుగా మార్చడానికి గవర్నమెంట్కి సిఫార్సు చేస్తున్నాం అని పెట్టారు. అంటే మీరు చూడండి, బిల్డింగ్ కట్టించుకుంటాడు, కమిటీ వేస్తాడు, ఆ కమిటీ అధికారులు ఈ బిల్డింగ్ ఆయనకి ఇవ్వచ్చు అని రికమెండ్ చేస్తుంది, ఆ రికమెండేషన్స్ని ప్రభుత్వం ఆమోదిస్తుంది, ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు. అంటే కట్టించుకున్నదే ఆయన కోసం. అంటే ఈ విధమైన ఒక నాటకీయమైన పరిణామాలు తీసుకొచ్చి ఆయన విశాఖపట్నం వెళ్ళటానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్న క్రమంలో జరిగిన తతంగం ఇదంతా కూడా.
అది కూడా పర్యావరణానికి లోబడి నిబంధనలకి లోబడి ఎక్కడైనా వేరే చోట బిల్డింగ్ కట్టించుకుంటే ఎవరూ అబ్జెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఋషికొండని బోడిగుండు చేసి కట్ చేసేసి దాని మీద పెట్టి దాని మీద హెలికాప్టర్ పెట్టి, అసలు మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆ కొండ మీద ఈ బంగ్లా చుట్టూతా నాటడానికి విదేశాల నుంచి మొక్కలు తెచ్చారు. విదేశాల నుంచి తెచ్చిన మొక్కలు అక్కడ బతుకుతాయా? దానికోసం ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే విదేశాల నుంచి మొక్కలు తెచ్చి అక్కడ ప్లాంట్ చేశారు. ఈ విధమైన దుబారా ఖర్చులు చేసేంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఉందా? ఇవన్నీ ఆలోచించకుండా ఆయన చేసేసి ఇప్పుడు మంత్రి రోజాని ఒక సమస్యలోకి నెట్టేసినట్టుగా మనకు కనపడుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.